ఎప్పుడైనా గమనించారా? అసలు మనం కొన్నిసార్లు రోజంతా శారీరకంగా ఎలాంటి కష్టమైన పని చెయ్యం కదా? అవును, నిజమే. కేవలం సిస్టమ్ ముందు కూర్చుంటాం. కరెక్ట్. అంటే ల్యాప్టాప్ ముందు చిన్న చిన్న పనులు చేసుకుంటాం, కానీ రాత్రి పడుకునే సమయానికి ఏదో కొండల పగలగొట్టినట్లుగా విపరీతమైన అలసట వచ్చేస్తుంది. దేనిమీద ఆసక్తి ఉండదు, చాలా చిరాగ్గా కూడా అనిపిస్తుంది. ఒక రకమైన మెంటల్ ఫెటీగ్ అనమాట. ఎగ్జాక్ట్లీ. అసలా శక్తి అంతా ఎక్కడికి పోతోందో అర్థం కాదు. ఈరోజు మనం తీసుకోబోయే మూల గ్రంథాల లోతైన విశ్లేషణ సరిగ్గా ఈ పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. మన మెదడులో తెలియకుండా రన్ అయ్యే హిడెన్ యాప్స్ మన ఎనర్జీని ఎలా లాగేస్తున్నాయి, దాన్ని ఎలా అరికట్టాలి అనే విషయాలను ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. ఖచ్చితంగా. ఈరోజు మన డీప్ డైవ్ కోసం ద పవర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ద సావరెంటీ ఆఫ్ సెల్ఫ్, అంటే స్నేహం యొక్క శక్తి మరియు స్వరాజ్యాధికారం అనే ఒక లోతైన సోర్స్ మెటీరియల్ మీద ఫోకస్ పెడుతున్నాం. అవును. అయితే ఈ విశ్లేషణలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం స్పష్టం చేయాలి. చెప్పండి. ఈరోజు మనం రిఫర్ చేస్తున్న మూల సమాచారంలో బాబా లేదా బాబ్ దాదా, పిల్లలు లాంటి కొన్ని ప్రత్యేకమైన ఆధ్యాత్మిక పదాలొస్తాయి. నిజమే. అవి ఆ గ్రంథం యొక్క సొంత పరిభాష కదా? కరెక్ట్. ఇక్కడ మనం ఏ మతానికో లేదా సిద్ధాంతానికో పక్షం వహించడం లేదు. ఆ గ్రంథంలో దాగి ఉన్న సైకలాజికల్ మరియు ఫిలాసాఫికల్ కోర్ని మాత్రమే తీసుకుంటున్నాం. అంటే ఒక ఆబ్జెక్టివ్ లెన్స్తో చూస్తున్నామన్నమాట. అంతే. అది మన మానసిక ఎదుగుదలకు ఎలా ఉపయోగపడుతుందో అనే ఒక నిష్పాక్షికమైన కోణంలో మాత్రమే దీన్ని అనలైజ్ చేస్తున్నాం. అవును, అది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఎవరి అజెండాని ఇక్కడ ప్రమోట్ చేయడం లేదు కాబట్టి. ఖచ్చితంగా. సరే, ఇక టాపిక్లోకొస్తే ఇందులో స్నేహం గురించి ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. సాధారణంగా మనం స్నేహం అంటే ఒకరికి కష్టం వస్తే మరొకరు తోడుండటం అనుకుంటాం కదా? అవును, అది ఒక బేసిక్ అండర్స్టాండింగ్. కానీ ఈ గ్రంథం అసలు మనుషులను, వాళ్ల పరిభాషలో చెప్పాలంటే పిల్లలను 2 రకాలుగా వర్గీకరించింది. ఒకరు ప్రియమైనవారు, అంటే మామూలుగా ప్రేమించేవారు. ఓకే. రెండవ వారు లవ్లీన పిల్లలు, అంటే ఆ ప్రేమలో పూర్తిగా లీనమైపోయినవారు. ఇది చదివినప్పుడు నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది. అంటే ఆ లీనమవ్వడం అనే పదం దగ్గర. అవును, ప్రేమలో లీనమవ్వడం అంటే ఏమిటి? ఎందుకంటే అందులో ఏమని ఉందంటే ప్రేమలో లీనమైన వారు ప్రతి శ్వాసలోనూ కర్మలోనూ అత్యంత సహజంగా ఆ ఉన్నతమైన శక్తితో సమానంగా ఉంటారు అనుంది. ఈ సమానంగా ఉండడం అనే కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా ఎలా అర్థం చేసుకోవాలి? సరే, దీన్ని విడమర్చి చూద్దాం. ఖచ్చితంగా. దీన్ని ఒక సాధారణ ఉదాహరణతో చూద్దాం. ఒకరిని కేవలం ఇష్టపడటం లేదా ప్రియమైన వారుగా ఉండటం అంటే అది ఒక లావాదేవీ లాంటిదనుకుందాం. అంటే గివ్ అండ్ టేక్ లాగానా? ఎగ్జాక్ట్లీ. అవసరమొచ్చినప్పుడు సహాయం అడగటం, కష్టాల్లో గుర్తు చేసుకోవడం, ఇలా అనమాట. అర్థమైంది. కానీ లవ్లీనా పిల్లలు లేదా ప్రేమలో లీనమవ్వడం అంటే మన ఆలోచన విధానం, మన ప్రవర్తన పూర్తిగా ఆ ఉన్నతమైన స్థితికి సింక్ అయిపోవడం. సింక్ అవ్వడం అంటే 2 ఒకేలా పనిచేయడమా? అవును. ఇద్దరు ప్రాణస్నేహితులు చాలా ఏళ్లుగా కలిసి ఉంటే ఒకరు ఒక మాట చెప్పకముందే మరొకరు దాన్ని అర్థం చేసుకుంటారు కదా? నిజమే, వాళ్ల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళిద్దరి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిపోతోంది. ఇక్కడ కూడా అదే చెప్పున్నారు. మనకంటూ ఒక స్వార్థం, ఒక డిమాండ్ లేకుండా ప్రతిక్షణం ఒక ఉన్నతమైన పాజిటివ్ ఎనర్జీతో సింక్ అయిపోయి పనిచేయడమే లీనమవడం. వావ్, ఇది వినడానికి చాలా బాగుంది. ఇలాంటి స్థితికి చేరుకున్నప్పుడు వాళ్ల కర్మలు చాలా సహజంగా ఎవ్వరికీ హాని చేయకుండా ఒక ఫ్లోలో జరిగిపోతాయి. అంటే ఆ ఉన్నతమైన ఐడియాలజీని మన బ్రెయిన్కి డీఫాల్ట్ సెట్టింగ్గా మార్చేసుకోవడం అన్నమాట. కరెక్ట్. డీఫాల్ట్ సెట్టింగ్, పర్ఫెక్ట్ వర్డ్. సరే, ఇదంతా బావుంది, కానీ అసలు భవిష్యత్లో మనం ఈ స్థితికి చేరుకుంటామా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ గ్రంథంలో ఒక అద్దం గురించి ప్రస్తావించారు. అవును, విచిత్ర దర్పణం. అదే, దాన్ని విచిత్ర దర్పణం అన్నారు. నేను అది చదివినప్పుడు ఫ్యూచర్ని చూపించే అద్దం అనగానే నాకేదో క్రిస్టల్ బాల్ లాంటి మ్యాజిక్ వస్తువు గుర్తొచ్చింది. క్రిస్టల్ బాల్ కాదు ఖచ్చితంగా. కానీ ఈ టాపిక్ స్వభావం చూస్తుంటే ఇది ఖచ్చితంగా భౌతికమైన అద్దం కాదు, ఇదొక మెటఫర్ కదా? అవును, అదొక అద్భుతమైన మెటఫర్. ఇంతకీ ఆ అద్దం దేని చూపిస్తోంది? అందులో మనమేం చూసుకోవాలి? ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయమేమిటంటే ఆ విచిత్ర దర్పణం మరేదో కాదు, వర్తమాన సమయం యొక్క స్వరాజ్యస్థితి. వర్తమాన సమయం యొక్క స్వరాజ్యస్థితి కొంచెం విడమర్చి చెబుతారా? తప్పకుండా. అంటే
ఈ క్షణంలో ఇప్పుడు మన మనస్సు మీద మన బాడీ మీద మనకు ఎంత కంట్రోల్ ఉంది అన్నదే ఆ అద్దం. ఓ అంటే ప్రెజెంట్ మూమెంట్కి సంబంధించిందా ఇది? అవును, రేపు నేను ఎంతో గొప్పవాడిని అవుతాను, నాకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది అని ఎవరినో వెళ్ళి అడగాల్సిన పనిలేదు. హ్మ్, ఈరోజు మన కళ్ళు, మన చెవులు, మన మాట మన కంట్రోల్లో ఉన్నాయా లేదా అని ఈ అద్దంలో చూసుకుంటే చాలు. ఇక్కడ స్వరాజ్యం అంటే సెల్ఫ్ సావరెనిటీ. మన మీద మనకు అధికారం. అదే, మన శరీరం అనే రాజ్యానికి మనం రాజుగా ఉన్నామా లేదా అని. అంటే మన ఇంద్రియాలు మనకు తెలియకుండానే మనల్ని మోసం చేస్తున్నాయా అని చూసుకోవాలన్నమాట. ఖచ్చితంగా. ఉదాహరణకు నేను ఆఫీస్ వర్క్ మీద ఫోకస్ చేద్దామనుకుంటాను, కాని నా కళ్ళు మాత్రం ఫోన్లో సోషల్ మీడియా ఫీడ్ని స్క్రోల్ చేస్తూనే ఉంటాయి. ప్రతిరోజూ జరిగేదే ఇది. లేదా పక్కన ఎవరైనా ఏదో వ్యర్థమైన గాసిప్ మాట్లాడుకుంటుంటే నా మెదడు వద్దు అంటున్నా నా చెవులు అటువైపే ఆకర్షితమవుతాయి. అవును కదా. అంటే నా రాజ్యంలోని నా సైనికులే నా మాట వినడం లేదు, వాళ్లు తిరుగుబాటు చేస్తున్నారు. వావ్, చాలా చక్కగా చెప్పారు. నాకు రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ లేనట్లే కదా. సరిగ్గా పట్టుకున్నారు. మన ఇంద్రియాలే మన మాట విననప్పుడు ఇక మనలో ఉన్న అంతర్గత శక్తులు ఎలా పనిచేస్తాయి? నిజమే కదా, బేసిక్ కంట్రోల్ లేనప్పుడు. అందుకే గ్రంథంలో ఈ పాయింట్ని చాలా స్ట్రాంగ్గా చెప్పారు. భవిష్యత్తు అనేది ఎక్కడో ఆకాశం నుండి ఊడిపడదు, వర్తమానమే పునాది. అవును, ఈ క్షణంలో మన కంట్రోలింగ్ పవర్ ఎలా ఉందో దాన్ని బట్టే భవిష్యత్తు నిర్మించబడుతుంది. వర్తమానంలో తమ మనసుని తాము శాసించలేనివారు భవిష్యత్తులో విశ్వాన్ని శాసించే స్థితికి ఎలా వెళ్తారు? కరెక్ట్. ఇది ఆ అద్దం మనకు చూపిస్తున్న నిజం. ఇది వింటుంటే నాకింకొక పాయింట్ గుర్తొస్తోంది. మనందరికీ కామన్గా ఒక కంప్లైంట్ ఉంటుంది కదా. ఏమిటది? మనకెంతో నాలెడ్జ్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, కానీ అవసరమైన సమయానికి ఆ శక్తులు మనకు పనికిరావు. చాలాసార్లు ఫేస్ చేసేదేది. కరెక్ట్. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన టైంలోనే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. సహనం చూపించాల్సిన చోట సహనం రాదు. అవును, బ్లాంక్ అయిపోతాం మనం. దీనికి ఈ రిసోర్స్ మెటీరియల్లో ఒక యూక్రెస్టింగ్ రీజన్ ఇచ్చారు. మనం యజమాని ఆసనం అంటే సీట్ ఆఫ్ ద మాస్టర్ మీద కూర్చోకపోవడమే దీనికి కారణమని. అవును, ఆసనం అనేది ఇక్కడ చాలా కీలకమైన పదం. అందులో ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. ఒక ప్రధానమంత్రి తన కుర్చీలో కూర్చుని ఆర్డర్ వేస్తే మొత్తం దేశం వింటుంది. కాని అదే ప్రధానమంత్రి కుర్చీ దిగిపోయి రోడ్డు మీదకొచ్చి నిలబడి అరిస్తే ఎవరైనా వింటారా? ఖచ్చితంగా వినరు. అదొక పవర్ఫుల్ ఎనాలజీ. మన శక్తులు కూడా అంతేనట. మనం ఆ మాస్టర్ సీట్లో కూర్చోకుండా ఆర్డర్స్ పాస్ చేస్తే అవి అస్సలు వినవు. ఆ ప్రధానమంత్రి ఉదాహరణ నిజంగా చాలా బాగా సరిపోతుంది. సీట్ ఆఫ్ ద మాస్టర్ అంటే మనకంటూ ఒక స్థిరమైన, కాన్ఫిడెంట్ అయిన సెల్ఫ్ అవేర్నెస్ స్థితి అన్నమాట. అంటే ఎరుకతో ఉండటం కదా. అవును, మనం డిస్టర్బ్ అయిపోయి భయంతో లేదా కోపంతో ఉన్నప్పుడు మనం ఆ యజమాని ఆసనం నుండి కిందకు దిగిపోయినట్లే లెక్క. అలాంటప్పుడు ఆర్డర్స్ పనిచేయవు. ఆ సమయంలో మనం మన శక్తులను ఎంత బతిమాలినా అవి బయటకు రావు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పదం వాడారు, అదే లీకేజీ. లీకేజీ. అవును, మన శక్తులు సమయానికి ఎందుకు పనిచేయడం లేదు అంటే ఆ శక్తులన్నీ ఎక్కడో లీక్ అయిపోతున్నాయి. ఈ లీకేజీ అనే కాన్సెప్ట్ చదివినప్పుడే నాకిందాక నేను చెప్పిన బ్యాటరీ డౌన్ అయిపోయే ఉదాహరణ మైండ్లోకొచ్చింది. ఎలా అంటే? ఇది అచ్చం స్మార్ట్ ఫోన్లో బ్యాక్గ్రౌండ్ యాప్స్ లాగా పనిచేస్తుంది. మనం వాట్సాప్ మాత్రమే వాడుతున్నామనుకుంటాం, కానీ బ్యాక్గ్రౌండ్లో లొకేషన్ ట్రాకర్ ఆన్లో ఉంటుంది, బ్లూటూత్ సిగ్నల్ వెతుకుతూ ఉంటుంది, ఇంకేవో హెవీ యాప్స్ డేటాని రిఫ్రెష్ చేస్తూ ఉంటాయి. బ్యాటరీని సైలెంట్గా తినేస్తాయి. అంతే కదా, ఫోన్ జేబులో పెట్టుకున్నా సరే వాడకపోయినా సాయంత్రానికి బ్యాటరీ డెడ్ అయిపోతుంది. మన బ్రెయిన్ కూడా ఇంతే కదా. మనం పైకి ప్రశాంతంగానే సోఫాలో కూర్చుంటాం, కానీ మెదడు లోపన వాడి నాతో అలా ఎందుకన్నాడు ఒక యాప్, రేపు మీటింగ్లో ఏమవుతుందో అని ఇంకో యాప్. ఎగ్జాక్ట్లీ, ఆ పాత గొడవని ఎలా సెటిల్ చేయాలి, ఇలాంటి వందలాది వ్యర్థ సంకల్పాలు రన్ అవుతూనే ఉంటాయి. అవును, ఇవన్నీ మన మానసిక శక్తిని లీక్ చేసేస్తున్నాయి. అందుకే అవసరమైన సమయానికి మనలో ఎనర్జీ ఉండటం లేదు. ఈ స్మార్ట్ ఫోన్ ఎనాలజీ దీనికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది తెలుసా? ఏంటది? మనం సాధారణంగా ఏమనుకుంటాం, ఒక వ్యక్తి తనను తాను ఎలా అంచనా వేసుకుంటాడంటే, ఈరోజు నేనెవరిని తిట్టలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, నా లైఫ్ చాలా నీట్గా సాగిపోతోంది అని కదా. అవును, చాలామంది పారామీటర్ ఇదే. బేసిక్గా హాని చేయకపోతే చాలు అనుకుంటాం. కానీ ఈ గ్రంథం ఈ లాజిక్ని బ్రేక్ చేస్తోంది. కేవలం చెడు చెయ్యకపోవడం మాత్రమే గొప్ప కాదు. ఇంకేముంది? నేను ఎవరికి దుఃఖమివ్వలేదు అనేది ఒక బేసిక్ లెవెల్.
కానీ ఎంతమందికి సుఖమిచ్చాను, ఎంతమందికి శాంతిని పంచాను, నా ఎనర్జీని ఎంత మంచి పనికి జమ చేశాను అన్నదే ఇక్కడ అసలైన కొలమానం. అంటే పాజిటివ్ కాంట్రిబ్యూషన్ ఉండాలన్నమాట. అవును, లీకేజీ అంటే కేవలం నెగిటివ్ ఆలోచనలు మాత్రమే కాదు, ఏ ప్రయోజనమూ లేని గతాన్ని గురించిన న్యూట్రల్ ఆలోచనలు, వ్యర్థమైన ఊహలు కూడా మన ఎనర్జీని హరించేస్తాయి. సో నేనింట్లో సోఫాలో కూర్చుని ఎవ్వర్నీ డిస్టర్బ్ చేయకుండా టీవీ చూస్తూ ఉంటే నేను ఎవరికీ కీడు చేయడం లేదు కాబట్టి నేను చాలా మంచివాణ్ణి అనుకోవడానికి లేదు. అస్సలు లేదు. ఎందుకంటే మీ ఎనర్జీ లీక్ అవుతోంది అక్కడ. ఎందుకంటే నా ఎనర్జీని నేను ఏ మంచి పనికి ఉపయోగించడం లేదు, అది కేవలం వృధాగా పోతోంది. ఖచ్చితంగా. సరే, ఇప్పుడు లాజికల్గా తలెత్తే ప్రశ్న ఏమిటంటే ఈ మెంటల్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ని ఫోర్స్ క్లోజ్ చేయడం ఎలా? దీనికే ఒక సొల్యూషన్ చెప్పారు. అవును, ఈ వృధాను అరికట్టడానికి ఈ గ్రంథం పొదుపు స్కీమ్ అని ఒక కాన్సెప్ట్ని పరిచయం చేసింది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అవును, పొదుపు స్కీమ్. సాధారణంగా మనం డబ్బుల్ని బ్యాంకులో వేసి పొదుపు చేస్తాం కదా, కానీ ఇక్కడ ఆలోచనలను, సమయాన్ని, మాటలను పొదుపు చేయాలి అని చెప్పారు. కానీ అది ఎలా సాధ్యం? నేను కళ్ళు మూసుకుని ఆలోచించొద్దు అని బలంగా అనుకుంటే ఇంకా ఎక్కువ ఆలోచనలొస్తాయి కదా. అసలు మనస్సుని పూర్తిగా ఖాళీగా ఉంచేస్తే ఈ లీకేజ్ ఆగిపోతుందా? ఇక్కడే చాలామంది పొరబడతారు. మనసుని ఖాళీగా ఉంచడం అసాధ్యం, పైగా ప్రమాదకరం కూడా. ప్రమాదకరం ఎందుకు? ఒక ఇల్లు ఖాళీగా వదిలేస్తేమవుతుంది? దుమ్ముధూళి, పురుగులు వాడంతట అవే చేరుతాయి కదా. అవును, నెగటివ్ థింగ్స్ ఆక్యుపై చేస్తాయి. మనసు కూడా అంతే. దాన్ని ఖాళీగా ఉంచితే మాయ లేదా ఈ వ్యర్థ ఆలోచనలు వెంటనే అటాక్ చేస్తాయి. అందుకే ఈ పొదుపు స్కీమ్కి వాళ్ళిచ్చిన ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటంటే మనసుని ఎప్పుడూ ఒక పాజిటివ్ టాస్క్లో ఎంగేజ్ చేయడం. అంటే ఎప్పుడూ బిజీగా ఉంచాలా? అవును, గ్రంథం పరిభాషలో చెప్పాలంటే సదా ఏదో ఒక సేవలో, అంటే మనసా వాచా కర్మణ బిజీగా ఉండటం. మనసా వాచా కర్మణ అంటే మనసు ద్వారా ఇతరులకు మంచి జరగాలని కోరుకోవడం, మాట ద్వారా విరిగిన మనసులకు ధైర్యం చెప్పడం, కర్మ ద్వారా ఎవరికైనా సహాయం చేయడం. ఓ నైస్. ఇలా నిరంతరం మన ఎనర్జీని ఒక ప్రొడక్టివ్ ఛానల్లోకి డైవర్ట్ చేసినప్పుడు ఆ వ్యర్థ ఆలోచనలకు అసలు స్పేస్ దొరకదు. ఆహా, ఇది చాలా ప్రాక్టికల్ అప్రోచ్. చెడు ఆలోచనలను ఆపడానికి ప్రయత్నించడం కంటే ఆ స్పేస్ని మంచి ఆలోచనలతో నింపేయడం. ఎగ్జాక్ట్లీ. దీన్నే వాళ్ళు ఇంకొక బ్యూటిఫుల్ మెటఫోర్తో చెప్పారు కదా. మన ఎనర్జీని ఇలా కరెక్ట్గా మేనేజ్ చేస్తే దేహాభిమానమనే మురికి దుస్తులను వదిలించుకుని ప్రకాశవంతమైన ఫరిస్తా దుస్తులు, అంటే ఏంజలిక్ డ్రెస్ ధరించినట్లవుతుంది అని. అవును, చాలా అద్భుతమైన పోలిక ఇది. మురికి దుస్తులంటే మన ఈగో, మన బాడీ కాన్షియస్నెస్. అంటే మన గుర్తింపు, మన అహంకారమనే మురికి వదిలిపోయి మనలో ఒక లైట్, ఒక క్లారిటీ వస్తుందన్నమాట. కరెక్ట్. అయితే ఇక్కడ ఇంకో విషయం నా దృష్టిని ఆకర్షించింది. ఇదంతా సాధించి ఒక సఫలతా మహోత్సవం జరుపుకోవాలంటే కనీసం 108 మంది రత్నాలు, అంటే 108 సక్సెస్ మోడల్స్ తయారు కావాలని ఒక సవాల్ విసిరారిందులో. అవును, 108 మంది. అసలు ఈ 108 అనే సంఖ్య ఎందుకింతమంది కలిసికట్టుగా మారాల్సిన అవసరం ఏముంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దీన్ని మనం సైకాలజీ మరియు సోషియాలజీ కోణంలో చూస్తే చాలా క్లారిటీ వస్తుంది. ఎలా? సమాజంలో ఏదైనా ఒక పెద్ద మార్పు రావాలంటే దానికొక క్రిటికల్ మాస్ అవసరం. క్రిటికల్ మాస్ అంటే ఒక మినిమం నెంబర్ కదా? అవును, ఒక స్టార్టప్ కంపెనీ సక్సెస్ అవ్వాలంటే ముందుగా ఒక కోర్ టీం బలంగా నిలబడాలి కదా. ఒకరో ఇద్దరో మారితే అది వాళ్ల వ్యక్తిగత విజయం అవుతుంది. అర్థమైంది. కానీ ఒక 108 మంది, ఇక్కడ 108 అనేది ఒక పవిత్రమైన, పరిపూర్ణమైన సంఖ్యగా భావిస్తారు. అవును, చాలా సంప్రదాయాల్లో 108కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. కరెక్ట్. అంతమంది ఈ పొదుపు స్కీమ్ని పర్ఫెక్ట్గా అమలు చేసి తమ మనసుపై తాము పూర్తి ఆధిపత్యం సాధిస్తే వారు సమాజానికి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా మారతారు. వాళ్లను చూసి మిగతా ప్రపంచం ఇన్స్పైర్ అవుతుందన్నమాట. అవును, ఎవరైతే ఇలా తమను తాము ఒక గొప్ప లక్ష్యం కోసం పూర్తిగా సమర్పించుకుంటారో లేదా బలిహారం చేసుకుంటారో వారెప్పటికీ ఓడిపోరని ఈ గ్రంథం చాలా కాన్ఫిడెంట్గా చెబుతోంది. సో ఆ 108 మంది సక్సెస్ మోడల్స్ బయటి ప్రపంచానికి ఈ విధానం ఎలా పనిచేస్తుందో ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తారన్నమాట. ఖచ్చితంగా.
అయితే ఇప్పుడు ఈ డిస్కషన్ని మనం ఒక గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్దాం. ఎందుకంటే గ్రంథంలోని అత్యంత ముఖ్యమైన భాగం అక్కడే ఉంది. అవును, విశ్వ కళ్యాణం అనే పాయింట్. కేవలం ఒక వ్యక్తి తన మనసును బాగు చేసుకోవడం దగ్గర ఇది ఆగిపోలేదు కదా. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా మనుషుల్లో ఒక రకమైన నిరాశ పెరిగిపోతున్న ఈ సమయంలో మనం ఒక విచిత్ర దీపావళి జరుపుకోవాలి అని ఇందులో పిలుపునిచ్చారు. విచిత్ర దీపావళి. ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది. దీపావళి అంటే మనం ప్రమిదల్లో నూనె పోసి వెలిగిస్తాం, టపాసులు కాల్చుతాం. కానీ ఇక్కడ మనుషుల మనస్సుల్లో ఆశాదీపం అంటే ద ల్యాంప్ ఆఫ్ హోప్ వెలిగించాలి అని చెప్పారు. అవును, ఇది ఫిజికల్గా జరుపుకునే పండుగ కాదు. అలను విశ్వమంతా వ్యాపింపచేయాలి అని అన్నారు. ఇక్కడే దీనంతటి అర్థమేమిటి అనే ప్రశ్న వస్తుంది. ఒక సాధారణ వ్యక్తి లాజికల్గా ఆలోచిస్తే నాకొక డౌట్ వస్తుంది. అడగండి. నేను నా గదిలో కూర్చుని కళ్ళు మూసుకుని అందరూ బాగుండాలి అనుకుంటే ఎక్కడో ప్రపంచం నలుమూలలా ఉన్నవారికి వెలుగు లేదా ఆశ ఎలా వెళుతుంది? లాజికల్ డౌట్. ఇది వినడానికి ఒక మంచి ఫ్యాంటసీలాగా బావుంది, కానీ ప్రాక్టికల్గా ఒక మనిషి థాట్స్ ప్రపంచాన్ని రీచ్ అవ్వడం అనేది వర్కౌట్ అయ్యే పనేనా? మీరడిగిన ఈ డౌట్ చాలా మందికి వస్తుంది. నా ఆలోచనలతో నేను ప్రపంచాన్ని ఎలా మార్చగలను అని. దీన్ని మనం విస్తృత కోణంలో చూసినట్లయితే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ గ్రంథంలోనే ఒక అద్భుతమైన ఉదాహరణ వాడారు. ఏంటది? మీరు సముద్రపు ఒడ్డున ఉండే లైట్ హౌస్ని చూసే ఉంటారు కదా. అవును, చూశాను. ఆ లైట్ హౌస్ ఎక్కడికైనా ప్రయాణిస్తుందా? లేదు గదా. అది ఒకే చోట తన మాస్టర్ సీట్లో స్థిరంగా నిలబడి ఉంటుంది. కదలదు. కాని అందులోనున్న విల్లువెళ్లే క్రాంతి కిరణాలు ఎక్కడో చీకటి సముద్రంలో తుఫానులో చిక్కుకుని దిక్కు తెలియక కొట్టుమిట్టాడుతున్న పడవలకు దారి చూపిస్తాయి. కాంతి దూరం ప్రయాణిస్తుంది. అలాగే సైన్స్ పరంగా చూసుకుంటే మనింట్లో ఉండే వైఫై రూటర్ని తీసుకోండి. ఆ రూటర్ కదలదు, కానీ దాని నుండి వచ్చే అదృశ్యమైన రేడియో సిగ్నల్స్ని గోడలవతలున్న మన ఫోన్ క్యాచ్ చేస్తుంది కదా. అవును, వైర్లెస్ సిగ్నల్స్. మానవ మెదడు కూడా ఒక శక్తివంతమైన ట్రాన్స్మిటర్ లాంటిదే. ఒక వ్యక్తి తనలోని వ్యర్థ ఆలోచనలను, ఆ లీకేజ్ని ఆపేసి స్వరాజ్యాధికారం పొంది ఆ అత్యున్నతమైన శాంతి స్థితిలోకి వెళ్ళినప్పుడు అతని నుండి వెలువడే ఎనర్జీ, ఆ మనసాసేవ అదృశ్య తరంగాల్లా ఈ విశ్వంలోకి ప్రయాణిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా రియల్. వావ్, ఇది చాలా బ్యూటిఫుల్గా కనెక్ట్ అవుతోంది. మనం దీన్ని రియల్ లైఫ్లో కూడా చిన్న స్కేల్లో చూస్తుంటాం తెలుసా. ఓకే, ఎలా అంటారు? ఉదాహరణకు, ఎవరైనా చాలా టెన్షన్తో, కోపంతో ఉన్న వ్యక్తి గదిలోకొస్తే ఆ గదిలో ఉన్న వాతావరణమంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోతుంది. అవును, ఆ వైబ్ మనకు తగులుతుంది కదా. ఏ మాట మాట్లాడకపోయినా సరే ఆ వైబ్ మనకు తెలుస్తుంది. అదే చాలా ప్రశాంతంగా కాన్ఫిడెంట్గా ఉన్న వ్యక్తి వస్తే అందరికీ ఒక రిలీఫ్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే మన ఎనర్జీకి ఖచ్చితంగా ఒక రేడియస్ ఉంటుంది. ఆ రేడియస్ని ఒక గది నుండి విశ్వమంతటా విస్తరించడమే ఈ విచిత్ర దీపావళి కాన్సెప్ట్ కదా. అంతే. ఆ రేడియస్ని పెంచాలంటే మన ఎనర్జీలో అంత ప్యూరిటీ ఉండాలి. అందుకే ఇందాక మనం మాట్లాడుకున్న పొదుపు స్కీమ్, ఆ మురికి దుస్తులు వదలడం అన్నీ దీనికోసమే. ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. అవును. ఒక వ్యక్తి కంప్లీట్గా పాజిటివ్ ఎనర్జీతో ఉన్నప్పుడు అతడు ఎక్కడో దూరాన నిరాశలో కూరుకుపోయిన ఒక అపరిచితుడు మనసులో సైతం ఒక చిన్న ఆశను రేకెత్తించగలడు. ఇదే అసలైన విచిత్ర దీపావళి. గ్రేట్. అయితే ఇక్కడొక చిన్న హెచ్చరిక కూడా ఉంది. ఏమిటది? ఇదంతా ఎప్పుడో రిటైర్ అయ్యాక లేదా తీరిక ఉన్నప్పుడు చేద్దాంలే అని వాయిదా వేయకూడదు. ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు అన్న భావనతో ఉండాలి. ఇఫ్ నాట్ నౌ దెన్ నెవర్ లాగా. అవును, సమయం పూర్తయ్యేదాకా వేచి చూస్తూ కూర్చుంటే మనం ఎప్పటికీ ఆ ఆశాదీపాలను వెలిగించలేం. అందుకే స్మృతి మరియు సేవ ఎప్పుడూ వెనువెంటనే ఉండాలి. వండర్ఫుల్. ఈ మొత్తం డిస్కషన్ని చూస్తుంటే స్నేహం అనే ఒక సాధారణ బంధం నుండి మొదలుపెట్టి మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన ఎనర్జీ లీకేజ్ని ఎలా ఆపాలి, ఫైనలీ ఆ ఎనర్జీతో ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయాలి అనే ఒక కంప్లీట్ జర్నీని ఈ గ్రంథం మనకు చూపించింది. ఖచ్చితంగా ఇదొక ట్రాన్స్ఫర్మేషనల్ జర్నీ. రేపు ఏం జరుగుతుంది అని భయపడే బదులు వర్తమానంలో మన ఇంద్రియాల మీద మనం ఆధిపత్యం చెలాయిస్తే అదే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అనేది చాలా పవర్ఫుల్ టేకవే. అవును, వర్తమానమే అన్నిటికీ ఆధారం. సరే, దీన్నంతటినీ ఒకసారి మనసులో పెట్టుకుని ఒక ప్రాక్టికల్ థాట్తో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. మనమందరం రాత్రి పడుకునే ముందు మన రోజుని ఎలా లెక్క వేసుకుంటాం? ఎలా? అమ్మయ్య, ఈరోజు ఆఫీస్లో పెద్ద గొడవలేమీ జరగలేదు, నేనెవర్ని హర్ట్ చేయలేదు, నా పనేదో నేను చేసుకున్నాను, ఒక మంచి రోజే గడిచింది అని రిలాక్స్ అవుతాం కదా. అవును,
బేసిక్గా అందరి చెక్లిస్ట్ ఇదే. కానీ ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ కాన్సెప్ట్స్ విన్న తర్వాత రేపటి నుండి మన రోజుని ఇంకొక కొత్త కోణంలో చూస్తే ఎలా ఉంటుంది? అంటే ఒక కొత్త పారామీటర్. అవును. నేను కేవలం ఎవరికీ కీడు చేయకుండా ఆగిపోలేదు కదా. ఈరోజు నా ఉనికి ద్వారా, నా మాట ద్వారా, లేదా కనీసం నా ఒక పాజిటివ్ ఆలోచన ద్వారా ఏ ఒక్కరి మనస్సులోనైనా నిరాశను పారద్రోలగలిగానా? ఎక్కడో తెలియని ఒక వ్యక్తికి కూడా ధైర్యాన్నిచ్చేలా నాలో నుండి ఒక అదృశ్యమైన ఆశాదీపాన్ని నేను వెలిగించగలిగానా? వావ్, ఇది చాలా డీప్ థాట్. ఒకవేళ నిజంగా ఈ ప్రశ్నలతో మనం మన రోజుని బేరీజ్ వేసుకోవడం మొదలుపెడితే మన జీవితం యొక్క పర్పస్ ఎంత డీప్గా, ఎంత అద్భుతంగా మారిపోతుందో కదా. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. మళ్ళీ ఇంకొక లోతైన విశ్లేషణలో కలుద్దాం.